ఈ మధ్యన సబ్స్క్రైబర్లు ఒక ప్రశ్న అడుగుతున్నారు. 90,000 రూపాయల నుంచి మనకి 1,10,000 రూపాయల సెగ్మెంట్ లో కొన్ని బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఓలా S1 ఎయిర్, ఆంపియర్ నెక్సస్, అలానే ఏథర్ రిస్తా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని ఉన్నాయి కదా. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఏది తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించిన పూర్తి కంపారిజన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లో మీరు ఏది తీసుకుంటే బెస్ట్ ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంఎస్ ఆటో తెలుగు. మొదటిగా రేంజ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కంపెనీ వాళ్ళు చెప్తుంది అయితే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అని చెప్తున్నారు. బట్ మా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ఒక 95 నుండి 100 కిలోమీటర్ల వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 3.44 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు వాడేది రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్. నెక్స్ట్ మనకు ఓలా S1 ఎయిర్ చూసుకున్నట్లయితే కంపెనీ వాళ్ళు చెప్పేది 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. ఇప్పటి వరకు కస్టమర్లు చెప్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా అయితే 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు చెప్తుంది 125 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, 105 కిలోమీటర్ల రియల్ రేంజ్. వాళ్ళు చెప్పినట్టుగానే ఒక 100 నుంచి 105 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరిగా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ వాళ్ళు చెప్పింది వచ్చి ఒకసారి ఛార్జ్ పెడితే 136 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ చెప్పారు 3 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కి. బట్ మా అంచనా ప్రకారం ఒక 100 నుండి 110 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక తర్వాత సెగ్మెంట్ పర్ఫార్మెన్స్ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.9 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. నేను ఆల్రెడీ ఆ సంబంధించిన బండిని నడిపాను కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. మీకు పికప్ కూడా బాగానే అయితే ఆఫర్ చేస్తుంది, సింగిల్స్ వెళ్ళినా డబుల్స్ వెళ్ళినా. అదే నెక్స్ట్ ఓలా S1 ఎయిర్ లో 2.7 కిలోవాట్ల BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంతో వీళ్ళు ఆఫర్ చేస్తున్న టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. PMSM మోటార్ అంత ఫ్రీగా మనకి పికప్ ఉండకపోయినప్పటికీ మనం పెట్టే ప్రైస్ సెగ్మెంట్ లో చూస్తే ఆ పికప్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.3 కిలోవాట్ల PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు. ఇది పీక్ పవర్ అండి, రేటెడ్ పవర్ వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్ల వరకు ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు కూడా PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకు ఉన్న ప్రీవియస్ వాళ్ళు నడిపిన ఎక్స్పీరియన్స్ ప్రకారం వీళ్ళు మంచి పికప్ అనేది ఆఫర్ చేస్తారు. ఆ మోటార్ కూడా పీక్ పవర్ ప్రకారం అయితే మనకి మంచి పికప్ అనేది సింగిల్స్ లో గానీ డబుల్స్ లో గానీ లభిస్తుంది. నెక్స్ట్ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇందులో 3.3 కిలోవాట్ల రేటెడ్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఏకంగా 93 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఉపయోగిస్తున్న PMSM మోటార్ ఆధారంగా అయితే కనుక మనకి మంచి పికప్ అనేది, మంచి పర్ఫార్మెన్స్ అనేది ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఛార్జింగ్ టైం వేదా V1 ప్లస్ లో 5 గంటల పాటు ఛార్జింగ్ అయితే అవుతుంది. అదే మనకి ఓలా S1 ఎయిర్ లో కూడా దాదాపుగా 5 గంటల సమయం పడుతుంది. ఏథర్ రిస్తాలో 8 గంటల టైం పడుతుంది. చివరికి ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే 5 గంటల ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్స్ పరంగా వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే లభిస్తుంది, TFT టచ్ స్క్రీన్, నావిగేషన్, క్రూజ్ కంట్రోల్, ఎక్కువ ఫీచర్స్ అనేవి మనకి వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తాయి. నెక్స్ట్ మనకి ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇందులో కూడా మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అనేది లభిస్తుంది, మ్యూజిక్ ఆప్షన్ లభిస్తుంది, నావిగేషన్ ఆప్షన్ లభిస్తుంది, అలానే 34 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ లో దీనికి ప్రత్యేక ఆకర్షణలు ఏంటంటే పెద్ద సీటు, దాదాపుగా 900 మిల్లీమీటర్ల సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 34 లీటర్ల బూట్ స్పేస్ ఇస్తున్నారు. అలానే నావిగేషన్ అసిస్ట్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరిగా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి ఎటువంటి స్మార్ట్ ఫీచర్స్ అయితే లభించవు బేస్ వేరియంట్ లో. ఇది నెక్స్ట్ వారంటీ వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 3 సంవత్సరాలు ఇస్తున్నారు. ఓలా S1 ఎయిర్ కి అయితే 8 సంవత్సరాల వారంటీ ఇస్తున్నారు. ఏథర్ రిస్తాకి 3 సంవత్సరాలు, ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 3 సంవత్సరాల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ సర్వీస్ పరంగా వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటి వరకు మనం కస్టమర్ రివ్యూస్ ప్రకారం గానీ మనం ఓన్ గా రివ్యూ చేసినప్పుడు షోరూమ్స్ పరంగా చూసుకున్నట్లయితే సర్వీస్ పరంగా అయితే పెద్దగా ఇబ్బందులు అయితే లేవు. ఓలా S1 ఎయిర్ పరంగా అయితే ఇబ్బందులుగానే ఉంది. ఇప్పటికి కూడా కొంచెం సర్వీస్ సమస్యలు అయితే ఉన్నాయి. ఏథర్ రిస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది సర్వీస్ బాగానే ఉంది. కంపేర్డ్ అంటే ప్రెజెంట్ మార్కెట్ చూసుకున్నట్లయితే సర్వీస్ అయితే బాగానే ఉంది. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీవియస్ గా మన ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ రివీల్ చేసిన ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా అయితే కనుక సర్వీస్ అయితే బాగానే ఉంది. ఇక చివరిగా ప్రైస్ అండి. వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ అమెజాన్ యాప్ ద్వారా కనుక మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే మీకు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ లేకపోతే ఇతర క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే కనుక దాదాపుగా 26,000 రూపాయల వరకు అయితే మీకు డబ్బులు అనేది తగ్గుతున్నాయి. ఆఫర్ ఉంది. సో 1,19,000 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్త మీకు 93,000 రూపాయలకి లభిస్తుంది. అదే మనకు ఓలా S1 ఎయిర్ ప్రెసెంట్ ఆఫర్ 1,05,000 రూపాయలకి లభిస్తుంది. ఏథర్ రిస్తా 1,10,000 రూపాయలకి లభిస్తుంది. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా 1,10,000 రూపాయలకి లభిస్తుంది. ఇప్పుడు ఈ 4 ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏది తీసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే ప్రెసెంట్ మీరు తీసుకోవాల్సింది వేదా V1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఎందుకంటే ప్రెసెంట్ ఆఫర్ లో నడుస్తుంది, 26,000 రూపాయలు తగ్గింది. మేము స్వయంగా
రైడ్ రివ్యూ చేసాం, అలానే రివ్యూ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్, ఆ ఎక్స్పీరియన్స్ చూసాము. మంచి పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తున్నారు, పికప్ లెవెల్స్ బాగుంటాయి. అలానే మనకి ఇందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు, స్మార్ట్ ఫీచర్స్ ఇస్తున్నారు. హీరో మోటార్ కార్ప్ బ్రాండ్ వల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వేదా V1 ప్లస్. ఈవెన్ మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే ఇమీడియట్ గా డెలివరీ కూడా ఇస్తున్నారు. ఇక సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి ఆంపియర్ నెక్సెస్ లేదంటే మనకి ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ రెండిట్లో అయితే కనుక ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ చూస్ చేసుకుంటా. ఎందుకంటే ఏథర్ ప్రీవియస్ గా ఎప్పుడు కూడా మనకి వాళ్ళకి ఒక బ్రాండ్ వాల్యూ ఒకటి, వాళ్ళ క్వాలిటీలో కాంప్రమైజ్ కారు కాబట్టి వాళ్ళకి ప్రీవియస్ గా మేము నడిపిన స్కూటర్లో కూడా మంచి క్వాలిటీ ఉంది. దాని ప్రకారంగా అయితే ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. పైగా మనకి ఫ్యామిలీ ఓరియంటెడ్ గా పెద్ద సీట్ ఆఫర్ చేయడం, లార్జ్ బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒక నెల పాటు వెయిట్ చేస్తాను అనుకుంటే ఏథర్ రెస్టా ఎలక్ట్రిక్ స్కూటర్. ఇక మూడో పొజిషన్ లో అయితే ఆంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఆంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా డీలర్షిప్ నెట్వర్క్ ఉంది. 500+ డీలర్షిప్ నెట్వర్క్ ఉండడం వల్ల దగ్గరలో మనకి డీలర్షిప్స్ ఉంటారు. ఇన్ కేస్ మీకు స్కూటర్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా డీలర్షిప్ త్రూ అయితే మీకు సర్వీస్ అనేవి మీరు రెట్రిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. అలానే ఆంపియర్ నుంచి వచ్చిన అత్యంత తక్కువ రేట్ కి ఎక్కువ ఫీచర్స్ ఇస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం వల్ల థర్డ్ పొజిషన్ లో అయితే నేను ఆంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సజెస్ట్ చేస్తాను. ఇక చివరిగా ఫోర్త్ వచ్చేసరికి ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఎందుకు నాలుగో పొజిషన్ అంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి రేంజ్ ఇస్తున్నారు, తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు. కానీ ఎవరిని అడిగినా ఎంతో కొంతమంది అయితే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ లేదండో లేకపోతే సర్వీస్ ఇష్యూస్ అనేవి ఏదో చెప్తున్నారు. కాబట్టి అందుకని మీకు ఫోర్త్ పొజిషన్ అయితే ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. బట్ దీనికి ఫస్ట్ వచ్చేసరికి బ్యాటరీ ప్యాక్ వారంటీ ఏ కంపెనీ ఇవ్వని విధంగా 8 సంవత్సరాల పాటు వారంటీ ఇస్తున్నారు. కాకపోతే మరి ఆ 8 సంవత్సరాల్లో ఏమైనా ఇష్యూ వస్తే క్లెయిమ్ అవుతుందా లేదా అనేది 100% క్లారిటీ అయితే లేదు. సో ఓవరాల్ గా ఇదండి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అయితే వేదా V1 ప్లస్, నెక్స్ట్ ఏథర్ రెస్టా, నెక్స్ట్ ఆంపియర్ నెక్సెస్, నెక్స్ట్ ఓలా S1 ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది 4 ఎలక్ట్రిక్ స్కూటర్ మధ్య కంపారిజన్. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కొరడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడ్ రివ్యూస్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జెస్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.